షలోమ్ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. అండ్ ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందు రాబోతున్నాను. అండ్ అదే కాకుండా దేవుడు మన జీవితంలో చేస్తూ మేలు బట్టి దేవుని మహిమ కలుగును గాక. అండ్ ఈరోజు ఇంకొక చక్కని మాట మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. లైఫ్లో చూడండి, చాయిస్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనము ఎక్కడ చూసినా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ చాయిసెస్. అంటే ఏది నిర్ణయించుకోవాలి, ఏది నిర్ణయించకూడదు, ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది మనం చాలా సందర్భాలలో మనము ఆ నిర్ణయం తీసుకునే విషయాలు మనం అందరూ సతమత పడుతుంటాం. ఏదైనా తోటలో 3 రకాల చెట్లు మనం చూస్తాము. ఆ 3 రకాల చెట్లకు 3 రకాల ఫలాలు మనం చూస్తాం. సో ఒకటి ఏంటంటే జనరల్గా తినే ఫ్రూట్స్ అవి, అంటే మామూలుగా మనం తినే ఫ్రూట్స్ ఒకటి. రెండవది ఏంటంటే మంచి చెడు తెలిపే వృక్షం ఒకటి. మూడవది జీవనిచ్చే వృక్షం ఒకటి. ఆదాంకి దేవుడు ఏం చేస్తారంటే ఆ తోటలో వేసిన తర్వాత ఆదాంకి అక్కడ ఉన్న చెట్ల పండ్లలో ఆయనకు తినడానికి ఒక చాయిస్ ఆయనకు ఉంది. దేవుడేమో ఈ పండ్లు తినొద్దని చెప్పాడు. దేవుడు మంచి చెడు చెప్పే పండ్లు తినొద్దని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటకు కాదనక అవ్వ సర్పం ద్వారా ప్రేరేపించబడి ఏ పండ్లు అయితే దేవుడు తినొద్దని చెప్పాడు ఆ పండ్లు తిని వాళ్ళు పాపం చేశారు. ఈరోజు బాగా గమనించండి, చాయిస్ అనే మాట మనందరి జీవితంలో, ఈవెన్ చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరి లైఫ్లో చాయిస్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎలా అంటే ఏదైనా షాప్కి వెళ్ళామనుకోండి, నేను ఏ చాయిస్ చేసుకోవాలి, ఏది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళావు, నువ్వు షాపింగ్ చేస్తున్నావు. సో షాపింగ్ మాల్ వెళ్ళి షాపింగ్ చేస్తున్నప్పుడు నువ్వు ఒక డ్రెస్ తీసుకున్నప్పుడు చాలా ఆలోచిస్తావు. అరే నాకు ఏ డ్రెస్ సూట్ అవుతుంది, నేను ఏ డ్రెస్ తీసుకోవాలి, నేను ఎలాంటి డ్రెస్ తీసుకున్నా బాగుంటుంది నాకు అనేసి మనం చాలా ట్రయల్ చేస్తాము, చాలా బట్టలు చూస్తాము, మనం కలర్స్ చూస్తాం, మనం అందులో ఫ్యాబ్రిక్ చూస్తాం, అందులో మనము అదే బ్రాండ్ చూస్తాం, అందులో మనము లేక ఈ కలర్ నాకు సెట్ అవుతుందా, లేకుంటే ఈ ప్యాటర్న్ నాకు సెట్ అవుతుందా, నాకు ఈ ప్యాటర్న్ నాకు అంటే చూడండి. మీరు చూడండి, రీసెంట్లీ మీ అందరూ కూడా క్రిస్మస్కి న్యూ ఇయర్ షాపింగ్ చేశారు మీరు. సో షాపింగ్ చేసిన మీరు మేబీ కొద్ది మందే స్పాట్లో షాప్ చేసేసి బట్టలు తీసేసుకుంటారు. కానీ చాలామంది ఏం చేస్తారు, చాలా ట్రయల్ చేసి, చాలా కలర్స్ చూసేసి చాలా ఏం చేస్తారంటే ఇంకా డిఫరెంట్ షాప్స్ వాళ్ళు తిరిగి, అరే నాకు ఈ షర్ట్ తీసుకుంటే బాగుంటుంది, నాకు నేను ఇలా ఉంటే బాగుంటుంది అనేసి మనం డిఫరెంట్ చాయిసెస్ తీసుకుంటాం. అందులో కూడా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒక డ్రెస్ తీసుకోవడానికి కోసము చాలా కన్ఫ్యూజ్ అవుతాం. మనము ఏది తీసుకోవాలా, ఏది తీసుకోవద్దు అనేసి మనము సతమత పడుతుంటాము. కొన్నిసార్లు ఫ్రెండ్స్ అలా అడుగుతాం, కొన్నిసార్లు మనతో వచ్చిన వాళ్ళు అలా అడుగుతాం, ఇది బాగుందని అడుగుతాం. చాలాసార్లు ఏం చేస్తాం అంటే ఒంటరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే సేల్స్ మ్యాన్స్ ఉంటారో, సేల్స్ గర్ల్స్ ఉంటారో వాళ్ళు అడుగుతాం, అంటే ఇది బాగుందా, నేను వేసుకుంటే బాగుందా, ఎలా ఉందని అడుగుతాం వాళ్ళని. సో ఒక డ్రెస్ కొనడానికి కోసము మనము మల్టిపుల్ షోరూమ్స్కి వెళ్ళి, డిఫరెంట్ స్టోర్స్కి వెళ్ళి మనము డిఫరెంట్ బ్రాండ్స్ చూస్తూ మనము నాకు ఏది బాగుంటుంది, అందులో మళ్ళీ నా బడ్జెట్ ఏంటిది, అందులో నేను ఎంత పెట్టగలుగుతాను. సో అంటే నీ మైండ్లో చాలా థింగ్స్ రన్ అవుతున్నాయి. ఎందుకు? టు లుక్ గుడ్, నీకు నువ్వు బాగుండాలని, లేక నీకు మంచి కనిపించాలని ఏమవుతుందంటే నువ్వు మంచి బట్టలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటావు. మై బ్రదర్ అండ్ సిస్టర్, ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఒక బట్ట కోసము లేక ఒక డ్రెస్ కోసము నువ్వు ఇంత చక్కగా ఆలోచించి ఒక మంచి డ్రెస్ తీసుకోవాలి, లేక నేను బాగుండాలి, లేక నేను బడ్జెట్లో తీసుకోవాలి అని డిఫరెంట్ షాప్స్ నువ్వు తిరుగుతున్నావు, ప్రయాసపడుతున్నావు, లేకుంటే కొన్ని డేస్ దానికోసం స్పెండ్ చేస్తున్నావు. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, వాట్ ఈస్ యువర్ లైఫ్? నీ లైఫ్లో, నీ జీవితం కొరకు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? వాట్ ఈస్ యువర్ లైఫ్? ఆలోచించండి. నేను ఒక విషయం చెప్తాను, ద గాడ్ ఈజ్ ఓన్లీ వే. యేసుక్రీస్తే ఆయన మార్గమై ఉన్నాడు. ఈరోజు చాలా మంది తెలియక ఏమవుతుందంటే వాళ్ళు డిఫరెంట్, అంటే లోకంలో సమాధానం కొరకు, లోకంలో నెమ్మది కొరకు, లోకంలో లేకుంటే నాకు ఇది చేస్తే నాకు ఇది దొరుకుతుంది అనేసి ఎన్నో ఆలోచనలతో, చాయిస్తో వాళ్ళు బ్రతుకుతున్నారు. బట్ హియర్ ద గుడ్ న్యూస్ ఏంటంటే నీకు సమాధానం కావాలా, నీకు నెమ్మది కావాలా, నీకు పరలోకం కావాలా, జీసస్ ఈజ్ ఓన్లీ వే. అందుకు ఆయన మాట సెలవిస్తాడంటే నేనే మార్గము, సత్యం, జీవనం చెప్పాడు. హల్లెలూయా. హీ ఈజ్ ద వే, ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన ఈజ్ ద ట్రూత్, ఆయన సత్యమైనాడు, ఆయన జీవమైన, ఆయన లైఫ్ అయినాడు. గుర్తుపెట్టుకుని ఈరోజు నీ జీవితంలో యేసుక్రీస్తు లేకపోతే నీ లైఫ్ శూన్యం. గుర్తుపెట్టుకోండి. మేబీ నీకు మంచి పలుకుబడి ఉండొచ్చు, నీకు మంచి ధనాన్నిచ్చు, మంచి ఇల్లు ఉండొచ్చు, నీకు మంచి స్టేటస్ నీకు ఉండొచ్చు, కానీ బట్ వితౌట్ జీసస్ యు ఆర్ నథింగ్. యేసుక్రీస్తు లేకపోతే నీ జీవితం అంతా శూన్యం. యేసే లేకపోతే నీ బ్రతుకంతా శూన్యం. యేసుక్రీస్తు ఈరోజు నీ జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఎన్నో విషయాల్లో నా చాయిస్ తీసుకొని నీకు బాగుండాలని కోరుకుంటున్నావు. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడన్నా నీ లైఫ్ కోసం ఆలోచించావా? అరే ఏంటి లైఫ్ ఏంటి? ఆఫ్టర్ డెత్ నా లైఫ్ ఏంటిది? ఈరోజు అన్ని మత గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే మనిషి మరణం తర్వాత మనిషి మోక్షం కన్నా లేకుంటే మనిషి నరకం కన్నా వెళ్తాడని ప్రతి మత గ్రంథం బోధిస్తుంది. వి ఆల్ నో ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత మనిషి ఏమవుతున్నాడంటే
పరలోకం కన్నా వెళ్తాడు, నరకంగా వెళ్తాడు. ఇది అందరి మైండ్లో ఒక ఆలోచన కలిగి ఉంది. బట్ వాట్ అబౌట్ యువర్ లైఫ్? ఈ రాత్రి నువ్వు మరణిస్తే ఏంటి నీ పరిస్థితి? ఈ రాత్రి మనం మరణిస్తే, ఎందుకంటే మరణానికి మనము వి డోంట్ ప్రొలాంగ్ చేసుకోలేము. మరణం వచ్చిందా మనం చనిపోతాం. ఈ రాత్రి మరణిస్తే ఏంటి మన పరిస్థితి? నువ్వు మోక్షంకి పరలోకంకి వెళ్తావా లేక నరకంకి వెళ్తావా? ప్లీజ్ ఈరోజు ఈరోజు నీ ముందుకు వచ్చింది ఎందుకంటే వీ హ్యావ్ ఎ చాయిస్. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే ఒక చాయిస్ మీద నిలబడండి. ఈరోజు సత్యాన్ని అన్వేషించండి. నేను ఐఎమ్ నాట్ టీచింగ్ అబౌట్ ద రిలీజన్. గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజన్. ఇది మతం సంబంధించింది కానే కాదు. క్రిస్టియానిటీ ఇస్ నథింగ్ బట్ యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే ఆయన మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. ఈజ్ అ వే, ఈజ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఈరోజు నేను ఈ మాట మీకు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నానంటే, ఒకవేళ ఈ వీడియో చూస్తున్నా నీవు స్టిల్ యూ నాట్ సేవ్డ్, స్టిల్ యూ నాట్ బ్యాప్టైజ్డ్, ఇంకా నువ్వు రక్షణ లేకపోతే ఒక్కసారి ఆలోచించు. ఒక బట్ట కోసం ఆలోచిస్తున్నావు, ఒక డ్రెస్ కోసం ఆలోచిస్తున్నావు, లేక ఒక పర్చేస్ చేయడానికి ఆలోచిస్తున్నావు. నీ లైఫ్ కోసం ఆలోచించవా? ఒక మోక్షం కోసం ఆలోచించు. వాట్ ఈజ్ లైఫ్ అని ఆలోచించు. ఎందుకంటే నీవు దేవుని సన్నిధిలో, దేవుని కృప చేత, ఆయన మహిమ చేత నువ్వు వాడబడాలని ఆశపడుతున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు చూడు, దేవుని విషయంలో నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకొని నా లైఫ్ ఏంటిది, నేను ఎలా లీడ్ చేసుకోవాలి, ఈ 2026 నీ లైఫ్ ఎలా లీడ్ చేయబోతున్నావు, ఈ లైఫ్ ఎలా ముందు తీసుకెళ్ళబోతున్నావు, లేక అంటే ఒక చాయిస్ నీ ముందు ఉంది. గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. చూడండి, పాపం ఉంది, దాని తర్వాత మంచితనం ఉంది. చూడు, నువ్వు ఏ చాయిస్ చేస్తున్నావు ఆలోచించాను. ఎందుకంటే యు నో ఎవ్రీథింగ్. నేను ఏది నిర్ణయించుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి దయచేసి దాని బిడ్డలారా, ఒక మంచి నిర్ణయంతోని ఈ 2026లో ఒక మంచి చాయిస్తోని నువ్వు ముందుకెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను. రక్షించబడకపోతే దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ, బీ సేవ్డ్. బ్యాప్టిజం తీసుకోకపోతే రైట్ టైం ఫర్ యూ, బ్యాప్టిజం తీసుకోండి. నువ్వు అందరం వెళ్ళకపోతే రైట్ టైం ఇది, రైట్ ఇయర్ ఇది. గో టు చర్చ్ అండ్ బీ బ్లెస్డ్. అదే కాకుండా నువ్వు దేవుని పరిచయం వాడబడుతున్నావా, ద రైట్ టైం ఇంకా ప్రభు కోసం వాడబడు. ఎందుకంటే చాయిసెస్ ఆర్ వెరీ లో. ఎందుకంటే ఈ రోజులో గమనించండి, లాస్ట్ డేస్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు కోసం బహుబలంగా వాడబడాలనేసి సేవకుని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి, నిర్ణయాలు తండ్రి ప్రభా మా జీవితాల్లో తండ్రి ప్రభా, అయ్యా ఎన్నో సందర్భాల్లో తండ్రి ప్రభా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయంలో నేను సక్సెస్ అవుతాను, ఏ నిర్ణయం నేను ముందుకెళ్ళాలని తండ్రి ప్రభా ఆలోచించే తండ్రి బిడ్డలు ఎంతమంది ఉన్నారు నాన్న తండ్రి ప్రభా. అయ్యా బట్టల కోసం ఆలోచిస్తున్నారు తండ్రి ప్రభా, పెళ్లి కోసం ఆలోచిస్తున్నారు తండ్రి ప్రభా, చదువు కోసం ఆలోచిస్తున్నారు తండ్రి ప్రభా. ఎన్నో నిర్ణయాల మీద తండ్రి ప్రభా ఆధారపడి ముందుకెళ్తున్నారు తండ్రి ప్రభా. కానీ వాళ్ళ లైఫ్ కోసం తండ్రి ప్రభా, అయ్యో నేను ఏంటి, వాట్ ఈస్ మై లైఫ్ అని తండ్రి ప్రభా ఎవరు ఆలోచించలేకపోతున్నారు తండ్రి ప్రభా. ఇదిగో ఈ వాక్యం ద్వారా తండ్రి ప్రభా, ఇదిగో నా జీవితం ఏంటిది, నా బ్రతికేంటిది, నా జీవితం ఏంటిది, నేను ఎక్కడ ఎలా ఉండాలన్న తండ్రి ప్రభా ఆలోచన కలిగిన తండ్రి వారి ముందు కొనసాగుటకు మీ సహాయం చేస్తారని కోరుకుంటూ, అదే యేసుక్రీస్తు నామంలో తండ్రి ఈ వర్తమానం తండ్రి వారి దీవెనకర ఉండాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సీ యు టుమారో. బై బై. షాలోమ్.